సూపర్ టేస్టీగా సూపర్ ఎమ్మీగా ఉండేటువంటి పచ్చిమిర్చి పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. దీనికి గాను నేను కొంచెం పండినటువంటి పచ్చిమిర్చి తీసుకున్నాను. అదేవిధంగా కొత్తిమీర కట్ట తీసుకున్నాను అనమాట. ఇంకా బాణంలో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. ఇప్పుడు దాన్ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేపించుకుంటాం అనమాట. ఈ మాత్రం వేగితే సరిపోతుంది, మరి ఎక్కువగా వేగక్కర్లేదండి. ఇంకా దీన్ని ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేసేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఐటమ్స్ ని యాడ్ చేసుకుంటాం అనమాట. పచ్చిమిర్చి పచ్చడిలో ఏంటంటే కొత్తిమీర తక్కువ అండ్ మిర్చి శాతం ఎక్కువ ఉండాలండి. ఇంకా 2 వెల్లుల్లి రబ్బలు, రుచికి సరిపడా సాల్ట్, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన చింతపండు, అదే విధంగా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని పల్స్ మోడ్ లో మనము గ్రైండ్ చేసుకోవాలండి, కచ్చా పచ్చాగా అనమాట. ఇప్పుడు అచ్చంగా మనం రోట్లో వేసుకుని దంచుకుంటే ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్ ఉంటుందండి. ఇంకా మనం పల్స్ మోడ్ లో పెట్టుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాం. చూసారు కదా టెక్స్చర్ ఎలా ఉందో. పోపు కూడా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో ఉల్లిపాయ చీలికలు పోపు వేసుకుని మిక్స్ చేసేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇంకా దీన్ని వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి. హోలీ తాలీలో ఇది సెకండ్ రెసిపీ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.